హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? మేమైతే చాలా చాలా బావున్నాము. మీరు కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ప్రియా కిరణ్ వ్లాగ్స్. ఈరోజైతే మేము బయటికి వెళ్తున్నామండి. అందుకే హడావిడిగా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంట్లో పనులన్నీ చేసేసుకుని టిఫిన్‌కైతే దోసలు వేస్తున్నానండి. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. సండే పోలియో డ్రాప్స్ వేశారు కదండీ! మా పాపకు కూడా పోలియో డ్రాప్స్ వేయిద్దామని చెప్పి తీసుకెళ్దామని రెడీ అవుతున్నాము హడావిడిగా. ఎందుకంటే మార్నింగే వేసేసేయాలి. ఎండొచ్చాక వేయకూడదు అంటారు కదండీ! మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాము. అందుకని చెప్పి మార్నింగే వేపిద్దామని చెప్పి మా పాపని తీసుకొనైతే బయలుదేరామండి. మా హస్బెండ్ అయితే డ్యూటీ చేసొచ్చారు. అయినా కానీ వచ్చాక హడావిడిగా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి అయితే మా పాపని తీసుకొనైతే స్టార్ట్ అయిపోతున్నామండి. మరి ఏడుస్తుందో, ఎలా ఉంటుందో తెలీదు. అక్కడ మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మా పెద్ద పాపకు కూడా మా అమ్మ వేయించేశాను అని చెప్పింది. ఇంక మా చిన్న పాపను కూడా తీసుకొనైతే వెళ్తున్నాము. ఇద్దరిని ఒక చోటే ఉంటే చక్కగా ఇద్దరిని తీసుకొని వెళ్ళేవాళ్ళము. కానీ తనైతే అక్కడ ఉండిపోయింది గదా! ఇంక మా చిన్న పాపను తీసుకొనైతే మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇదిగో చూస్తున్నారు గదా! ఇది ఆంధ్ర ప్యారిస్ అండి. ఈ ఆంధ్ర ప్యారిస్ ఎప్పుడన్నా వచ్చారా? వస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ తెనాల్లో ఎవరన్నా ఉంటే గనక వాళ్ళు కూడా హాయ్ చెప్పేయండి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. మా పాప అయితే ఏడ్చిద్దేమో అనుకున్నాను నేను. ఇంటి దగ్గరే మా హస్బెండ్‌తో చెప్పాను ఫుల్లుగా ఏడ్చిద్దేమో అని. కానీ చక్కగా వేయించుకుందండి. ఈ అమ్మాయి కన్నా పెద్ద పిల్లలే ఏడుస్తున్నారు పోలియో డ్రాప్స్ వేయించుకోటానికి. మా పాప మాత్రం చక్కగా పోలియో డ్రాప్స్ వేయించేసుకొని ఇంక బయలుదేరిపోయాము. చూస్తున్నారు గదా! ఇది గుంటూరు వెళ్ళే రోడ్డండి. ఈ రోడ్లో అయితే వెళ్తున్నాము. మేము దారిలో అయితే ఒక చోటకి వెళ్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే మేము ఎప్పటినుంచో వచ్చేటప్పుడు దారిలో చూసుకుంటూ వస్తున్నాము ఆ ప్లేస్‌నైతే. ఇంకా ఇప్పుడు ఖాళీ దొరికింది గదా! ఎటు వచ్చామని చెప్పి ఇంకా అక్కడికి కూడా వెళ్ళి అవి కూడా చూసేద్దామని చెప్పైతే మేము వెళ్తున్నాము. మా పాప అయితే బండి మీద వెళ్తూ మధ్యలో కూర్చొనైతే ఇంకా నిద్రపోదామా వద్దా అని చూస్తూ ఉంది. చక్కగా బయటికి తీసుకెళ్తే మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేసిద్దండి. ఇదిగో చూస్తున్నారు గదా! ఇదైతే రైల్వే స్టేషన్ అండి. తెనాలి రైల్వే స్టేషన్. చాలామందికి తెలిసే ఉండిద్దిలెండి. ఇంకా మేము చక్కగా బండి మీద కూర్చొనైతే ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. మా హస్బెండ్ అయితే డ్యూటీ చేసొచ్చారు. నిద్ర లేదు. అయినా కానీ బయట తిప్పుతున్నాము. మా పెళ్ళయ్యి అయితే ఇప్పటికి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ ఇయర్ అయితే రాబోతుందండి. నాకైతే సొంత ఇల్లు కొనుక్కోవాలనే కల అయితే మాత్రం చాలా బాగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా మనకి సొంత ఇల్లు అయితే ఉండాలి కదండీ! మేము వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఎప్పుడు చూసినా ఇవి చూస్తూ ఉంటాను. ఇక్కడ వెంచర్స్ అయితే వేశారండి. వాటిని ఒకసారి చూపించండి లోపలకి తీసుకెళ్ళి. ఒకసారి వెళ్దామని చెప్పి మా హస్బెండ్‌ని అయితే అడుగుతాను. అయితే ఎప్పుడు కుదరదండి. అంత టైం ఉండట్లేదు. ఈరోజైతే సండేనే గదా! ఫ్రీగా ఉన్నామని చెప్పి లోపలికైతే వెళ్ళాము. ఎలా ఉన్నాయో నచ్చితే తీసుకుందాం అని చెప్పైతే చూద్దామని చెప్పైతే వెళ్ళామండి. వెళ్తే ఇంకా ఇక్కడున్న అంకుల్ అయితే హౌస్‌ని చూపిచ్చారు. హౌస్ అయితే ఇంకా ఇట్లా ఉందండి. ఇదైతే ఎంట్రన్స్ గేట్‌లయితే పెట్టిచ్చేశారు. చాలా వరకైతే కంప్లీట్ అయిపోయిందండి. ఒక 60, 70% అయితే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మేము చూసిన హౌసెస్‌కి. మిగతా వర్క్ అయితే పెండింగ్‌లో ఉందండి. మనం తీసుకుంటామంటే 10 డేస్‌లో అయితే రెడీ చేసి ఇచ్చేస్తామని చెప్పారు. అయితే ఇంక లోపలికైతే వచ్చాము. ఇంకా ఇటువైపు చూస్తే కొంచెం ప్లేస్ అయితే ఉంది. అలాగే బయట కూడా పార్కింగ్ ఉందండి. కార్ పార్కింగు, బండి 2, 3 బళ్ళైతే పార్క్ చేసుకోవచ్చు. ప్లేస్ బానే ఉంది. హాల్ గూడా పెద్దగా విశాలంగా అయితే ఉంది. అలాగే డబుల్ బెడ్‌రూమ్ హౌస్ అండి ఇది. ఇండిపెండెంట్ హౌసు. డబుల్ బెడ్‌రూమ్ ఉంది. 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. అలాగే హాల్ గూడా పెద్దగా ఉంది. కిచెన్ గూడా పర్లేదు. మరీ అంత చిన్నగా అయితే ఏం లేదు. ఇదైతే వచ్చేసేసి 166 గజం అయితే ఉందంటండి. 166 గజాలైతే ఉంది. అలాగే రూమ్స్ కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి. కాకపోతే నేను అనుకున్న ఇల్లయితే వేరండి. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక కల ఉంటది గదండీ! మా ఓన్ హౌస్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలనైతే మనం ప్లాన్ చేసుకుంటాం. అలాగే కొన్ని హౌసెస్ అయితే మనం చూస్తూ ఉంటాం. మనకి ఒక ఐడియా అయితే ఉంటుంది గదండీ! అలా ఉండాలనైతే నేను కోరుకున్నాను. ఇంకా ఈ హౌస్ అయితే చూసామండి. బాత్రూమ్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. పెద్ద పెద్ద బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి. బాత్రూమ్ సైజ్ కొంచెం తగ్గిస్తే బావుండేది అనిపించింది. అలాగే కబోర్డ్స్ కూడా బాగా ఇచ్చారండి. మొత్తం రూమ్‌లో చాలా బట్టలైతే పడతాయి. అలా అయితే కబోర్డ్స్ ఇచ్చారు. చాలా ప్లేస్ అయితే ఉందండి. ఇదైతే మాస్టర్ బెడ్‌రూమ్ అండి. ఇప్పుడు మనం చూసిందైతే. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అలాగే దీనికి ఎదురుగా వెళ్తే
ఇంకొక రూమ్ అయితే ఉందండి. అది కిడ్స్ బెడ్‌రూమ్ లాగా పెట్టుకోవచ్చు. లేదంటే ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడైనా వాడుకోవచ్చు. దీని ఎదురుగానే ఉంటుందండి. ఈ బెడ్‌రూమ్ కూడా సేమ్ 2 ఒకే సైజులో ఉన్నట్టయితే నాకు అనిపించాయి. ఇంకా దీంట్లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి. అలాగే కొంచెం తక్కువేలెండి. నాకైతే అలా అనిపించింది గానీ. ఇక్కడ ఇళ్ళన్నీ అయితే తీసేసుకున్నారంటండి. కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంకా మేమని చెప్పి చూడ్డానికైతే వచ్చాం. కొన్ని ఇళ్ళైతే చూపించారు. మేమైతే 2 చూసాము. ఇంక మా పాప ఏడుస్తుందని చెప్పి ఇంకా వెంటనే చూసేసామండి. ఎక్కువ లేట్ చేయకుండా ఫాస్ట్‌గా చూసేసాం. అందుకే వీడియో కూడా నేనిక్కడ ఫాస్ట్‌గా తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఎండలో వచ్చాం కదండీ! పాపేమో ఒకవైపు పోలియో డ్రాప్స్ వేయించుకునుంది. ఎందుకులే మళ్ళీ బయట తిప్పటం ఎక్కువగా ఇంటికి తీసుకెళ్ళిపోదామని చెప్పి, ఇంకా ఒకసారి చూసేసి ఎళ్దాము ఎలా ఉందో, నచ్చితే అప్పుడు చూద్దామని చెప్పి మేమైతే చూస్తున్నామండి. మొత్తం అయితే చూసుకున్నాను నేనొచ్చయితే. అంతా ఇలా అయితే ఉందండి. హాల్ గూడా కొంచెం విశాలంగానే ఉంది. కొంచెం ముందుకు వెళ్తే కిచెన్ అయితే ఉంటుందండి. కిచెన్ గూడా కొంచెం పెద్దగానే ఉందండి. అలాగే మనకి బయట వైపయితే వాషింగ్ ఇచ్చారు. వాష్ ఏరియా అయితే బయట వైపు ఇచ్చారండి. ఇంకా ఇటు వెళ్తే చూస్తున్నారు గదా! ఇదైతే కిచెను. కిచెన్‌లో గూడా కొంచెం నాకు పెద్దగానే అనిపిచ్చింది. ఎక్కువ సామాన్లు పెట్టుకోవచ్చు మనం కూడా. కబోర్డ్స్ కొంచెం ఎక్కువిచ్చారనుకోండి ఇంకా బావుంటుంది. ఇలా అయితే ఇచ్చారండి కిచెను. కొంచెం వర్క్ అయితే ఉంది ఇక్కడ. కొంచెం పెద్దగా ఎల్ షేప్‌లో అయితే ఉంది. కొంచెం పెద్దగా అనిపించింది నాకు కూడా. బానే ఉందండి కిచెన్ గూడా. చూస్తున్నారుగా ఈ విధంగా అయితే ఉంది. కిచెన్ అయితే మన ఆడవాళ్ళకైతే మెయిన్ కిచెన్ నచ్చాలి కదండీ! ఇల్లు తీసుకోవాలంటే. మేమైతే ఎక్కడన్నా ఇల్లు తీసుకోవాలని వెళ్తే ఫస్ట్ కిచెన్ చూసుకుంటాను నేను. కిచెన్ ఎలా ఉందని చెప్పి. ఎందుకంటే బెడ్‌రూమ్స్ అవన్నీ కూడా మనకి వీటి తర్వాతే కదా! ఎక్కువ మనం టైమ్ స్పెండ్ చేసేది కిచెన్‌లోనే కాబట్టి కిచెన్ చూసి తీసుకోవాలి అనిపిచ్చిద్ది నాకైతే. మా హస్బెండ్ అయితే ఇంకా బెడ్‌రూమ్‌లు ఎలా ఉన్నాయి? హాల్ ఎలా ఉంది? ఇంకా టీవీ పెట్టుకోవడానికి అక్కడ ఎలా ఉంది? ఇవైతే చూస్తారు. నేనైతే ఫస్ట్ కిచెన్ ఎలా ఉందో లేదో చూసుకుంటాను. ఇదైతే దేవుడి గదండీ! దేవుడి గది ఇలా చిన్నగా సింపుల్‌గా ఇచ్చారు. ఇట్లా అయితే ఉందండి. సరేనని చెప్పి ఇది తూర్పు ఫేసింగ్ అని చెప్పి ఇక్కడికైతే చూడ్డానికి వచ్చామండి. మా పాప మాత్రం వాళ్ళ డ్యాడీని వదలకుండా వాళ్ళ డ్యాడీని అంటిపెట్టుకునే తిరుగుతుంది. నేనైతే చక్కగా వీడియోలు తీసుకుంటూ వస్తున్నాను. ఇలా అయితే ఉందండి. ఈ హౌస్ కూడా చూసాము. ఇది మొత్తం నేను క్లియర్‌గా ఫీలయిపోయాను. మామూలుగా జస్ట్ క్యాజువల్‌గా వచ్చామండి చూద్దామని చెప్పి. బావుంటే ట్రై చేద్దాం అనుకున్నాం కానీ, మాకైతే కొంచెం కాస్ట్ కొంచెం ఎక్కువగా అనిపించింది. మేమైతే అంత అనుకోలేదు. మాకు కొంచెం అలా అయితే అనిపించిందండి. తీసుకున్న వాళ్ళకి బానే ఉంటుంది. కాకపోతే మాకు కొంచెం అలా అలా అయితే అనిపించిందండి. ఇదైతే ఎల్ షేప్‌లో వచ్చిందండి ఇది. ఇంకా ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది కాబట్టి బానే ఉంటుంది. అలాగే ఈ రూమ్స్ కూడా కొంచెం బానే ఉన్నాయండి. దీంట్లో ఒకటైతే నాకనిపించింది రూమ్ సైజు కొంచెం పెంచి వాష్‌రూమ్ సైజు కొంచెం తగ్గిస్తే బావుండేది అనిపించిందండి. ఈ ఇల్లు కూడా సేమ్ మా ఇంట్లానే ఇంకా చేయించారు. కబోర్డ్స్ అవి గూడా బావున్నాయి. ఈస్ట్ ఫేసింగ్ అయితే వచ్చింది. ఇంకా కిడ్స్ బెడ్‌రూమ్ ఉంది. డబుల్ బెడ్‌రూమ్ అండి ఇది కూడా. హాల్ ఉంది. చూస్తున్నారు గదా! ఈ విధంగా అయితే ఉందండి. అలాగే దీనికి కిచెన్ గూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ అయితే బావుంటుందండి. చక్కగా టీవీ చూస్తూ వంట చేసుకోవచ్చు. ఇలా అయితే ఉందండి. మరి సొంత ఇల్లు కల ఎప్పుడు నెరవేరుతుందో ఏమో! మీ ఇల్లు గూడా సొంత ఇల్లు అలాగే ఈ ఇంటి కాస్టు ఎంత చెప్పారో గూడా కామెంట్‌లో చెప్పేసేయండి గెస్ చేసి. ఇలా అయితే ఈ రోజైతే గడిచిపోయిందండి. అలా చూస్తూ వెళ్ళిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి.